హలో నమస్తే. ఇప్పుడే పరాక్రమ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. గోదావరి జిల్లాలో లంపకలోవ అనే గ్రామంలో సత్యబాబు అనగా మానసిక స్థిమితి లేని మనిషి నాటకాలు వేస్తూ బ్రతుకుతుంటాడు. అనుకోకుండా ఒక సంఘటన వలన భయంతో చనిపోతాడు. అతని కొడుకు లోవరాజు కూడా నాటకాలు, క్రికెట్ అంటే మహాపిచ్చి. రవీంద్ర భారతిలో వాళ్ళ నాన్న రాసిన పరాక్రమం అనే నాటకం వెయ్యాలని హైదరాబాద్ కు వస్తాడు. ఊళ్ళో మునుసూబు అంటే లోవరాజుకి భయం. స్థిమితం లేని మునుసూబు కూతురు బుచ్చమ్మ లోవరాజు పరిచయంతో అతనిపై ఇష్టం పెంచుకుంటుంది. అతను హైదరాబాద్ వచ్చి నాటకం వేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. మునుసూబు కొడుకు నానాజీకి లోవరాజుకి క్రికెట్ గొడవలు ఉంటాయి. ఇక లోవరాజు హైదరాబాద్ లో నాటకం వేశాడా? అసలు మునుసూబు లోవరాజు అంటే ఎందుకు భయం? లోవరాజు లవ్ ఫెయిల్యూర్ కథ ఏంటి? మునుసూబు కూతురు లోవరాజు నాటకం కోసం ఎందుకు ఎదురు చూస్తుంది? సత్యబాబు రాసిన పరాక్రమ కథ ఏమిటి? మునుసూబు కొడుకుకి లోవరాజుకి గొడవలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే బోల్డ్ సినిమాలు తీస్తున్నాడని పేరున్న బండి సరోజ్ కుమార్ యూట్యూబ్ పలు చిత్రాల్లో ఫేమస్ అయ్యాడు. అయితే తన కంటెంట్ బోల్డ్ పక్కన పెట్టేసి థియేటర్ లో ఓ సినిమాతో మన ముందుకు వచ్చాడు. పరాక్రమ మూవీ ఒక మామూలు రివెంజ్ కథ, తండ్రి పగను కొడుకు తీర్చుకునే కథ. కానీ కథనం మాత్రం అన్ని పాత్రల వైపు నుండి చూపిస్తూనే గతానికి ప్రస్తుతానికి మధ్య చూపించారు. దీంతో సినిమా కొంత ఆసక్తిగా సాగినా గానీ అక్కడక్కడ కన్ఫ్యూజ్ మాత్రం తప్పదు. పరాక్రమ సినిమా చూస్తుంటే బండి సరోజ్ కుమార్ తనను తాను ఎలివేట్ చేసుకుంటానికి, తనలోని నటన చూపించుకుంటానికి ఈ సినిమా తీశాడని అనిపిస్తుంది. సినిమాలో బండి సరోజ్ కుమార్ రాసిన డైలాగ్స్, హీరో ఎలివేషన్ షాట్స్, హీరో నటన ప్రేక్షకుణ్ణి మెప్పిస్తాయి. అయితే సినిమా చూస్తున్నంత సేపు మళ్ళీ పాత సినిమాల్లాగే యూట్యూబ్ సినిమాల్లో లేదా ఇండిపెండెంట్ సినిమాలు చూపించే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ సినిమా చూస్తుంటే 70mm సినిమా చూసిన ఫీలింగ్ రాకపోవచ్చు. ఆయనకున్న ఫాలోయింగ్ తో మౌత్ టాక్ పాజిటివ్ గాని వస్తే థియేటర్ లో కూడా ఆయన సక్సెస్ అవ్వచ్చు. ఇక నటుల పర్ఫార్మెన్స్, ఇప్పటికీ బండి సరోజ్ కుమార్ తన నటనతో నిర్బంధం, మాంగళ్యం లాంటి సినిమాలతో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరొకసారి పరాక్రమ సినిమాతో క్రికెటర్ గా నాటకాలు వేసే వ్యక్తిగా, మానసిక స్థిమితం లేని వ్యక్తిగా తన నటనతో అదరగొట్టాడని చెప్పాలి. మానసిక స్థిమితి లేని అమ్మాయిగా, క్లాసికల్ డాన్సర్ గా శృతి సమన్య చాలా బాగా నటించి మెప్పించింది. నిఖిల్ గౌ, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి ఇంకా మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఇక సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకి కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్ అన్ని బండి సరోజ్ కుమార్ చేయటం గమనార్హం. ఒక పక్క హీరోగా చేస్తూనే మరో పక్క ఇన్ని బాధ్యతలు బాగానే బ్యాలెన్స్ చేశాడు. ఎలివేషన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా వచ్చింది. రెగ్యులర్ రివెంజ్ స్టోరీ అయినా కానీ కథనం మాత్రం కొత్తగా ట్రై చేశాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా బండి సరోజ్ కుమారే కావటంతో తక్కువ బడ్జెట్ తో మంచి అవుట్పుట్ నిచ్చే ప్రయత్నం అయితే చేశాడు. మొత్తానికి పరాక్రమ మూవీ ఒక మామూలు రివెంజ్ కథ. కథకి సరికొత్త కథనం, కమర్షియల్ ఎలివెన్స్ తో, అదిరిపోయే డైలాగ్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఉంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.